పోయిన ఆల్రెడీ ఏదో హరీష్ రావు ఏది ఇప్పుడు ఈ రైతు భరోసా సింపుల్ మ్యాటర్, మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఇది పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు అదే ఎకరానికి ఏదైనా అంతే కదా, ఎకరానికి 5,000. సరే ఇప్పుడు మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇమ్మీడియట్లీ మనము 1,000 పెంచి ఎకరానికి 6,000, ఎకరానికి 6,000. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నాండి, అది కూడా చెప్తా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూర్చొని లేట్ అయినా పర్లేదు ఎట్ ఏ టైం డబ్బులు వేయాలని ముఖ్యమంత్రి గారు కొంత ప్రతిపక్షాల విమర్శలు ఎందుకు చేస్తున్నా సరే ఒక బాధ్యతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పని ఏంది, డబ్బులన్నీ సమకూర్చి అందరికీ ఎట్ ఏ టైం ఒకటేసారి డబ్బులు వేయాలి అని ఒక ఆలోచనతోటి వారు చేసిన ప్రయత్నంలో సక్సెస్ఫుల్ గవర్నమెంట్ పాత్ర పోషించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపు జాగ్రత్తల చర్యలో భాగమే ఎట్ ఏ టైము ఎంత 9,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా ఆల్ మినిస్టర్స్ యొక్క పనితీరు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసారు, అప్పుడు వాళ్ళు వేయలేదని మేము అంటలేం కదా, వాళ్ళు రైతు బంధు అన్నారు, వాళ్ళు వేసారు. వాళ్ళు వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు కేసీఆర్ కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏదో చెప్పాల్సిన అవసరం తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఉన్నది. మాకు ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీంట్లో వాళ్ళు మొదలు పెడితే, వాళ్ళు రైతు బంధు మొదలు పెడితే, సపోజ్ జనవరి నెలలో వాళ్ళు రైతు బంధు స్టార్ట్ చేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, జనవరిలో రైతు బంధు ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు స్టార్ట్ చేస్తే మినిమం 5 నెలలు 6 నెలలు వాళ్ళు సమయం తీసుకున్నారు. వాళ్ళు 5-6 months టైం తీసుకున్నారు వాళ్ళు. ఏదో రైతు బంధు వాళ్ళు వేయడానికి అంటే ఎప్పుడు వాళ్ళు వేసినా రైతు బంధు 5,000 వేసినా 6,000 కోట్లు వేసినా కిస్తీల ప్రకారం నడిపించింది వాళ్ళ కథ. కిస్తీలే మళ్ళీ అక్కడ కూడా కిస్తీల ప్రకారం ఎట్లా చేసారు, సపోజ్ 9-10,000 కోట్లు వేయాలనుకోండి, దాన్ని ఏం చేశారు, 5 నెలలు ఒక కిస్తీ, 5 నెలలు ఒక కిస్తీ. తేడా గమనించాలి రైతులు కానీ, తెలంగాణ ప్రజలు కూడా, మీడియా కూడా గమనించాలి. ఏంటంటే అప్పటికిప్పుడు తేడా ఏంది, అప్పుడేమో పైసలు సిలకుండే వాళ్ళు అప్పులు చేయడానికి భూములన్నీ ఖాళీగా ఉండే, అంటే వాళ్ళకున్న వెసులుబాటు చెప్తున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ కున్న సౌలత్ ఏంటంటే, రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, అప్పులు లేవు. ఈ అప్పులు లేని రాష్ట్రంలో వాళ్ళు కొత్తగా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉండే వాళ్ళకు. కేసీఆర్ కి, బీఆర్ఎస్ గవర్నమెంట్ కి వెసులుబాటు ఉండే. ఆ వెసులుబాటులోనే వాళ్ళు వాళ్ళు అప్పులు చేశారు. వాళ్ళు బ్యాంకు దరఖాస్తు పెట్టగానే అప్పు వచ్చింది, పిటిషన్ పెట్టగానే అప్పు వచ్చింది, ఫోన్ చేయగానే అప్పు వచ్చింది వాళ్ళకు. మాకేమీ ముళ్ళ కంచెల రోడ్ అయిపోయింది మాది ఇప్పుడంతా. మా గవర్నమెంట్ అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఆయన
ఆ రోజు కేసీఆర్ గారు అప్పులు చేసి పథకాలు, అప్పులు చేసి పథకాలు, ఓకే నువ్వు ముఖ్యమంత్రి చేసినావు. కానీ వ్యత్యాసం గమనించాలి. హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ చేసాడు కాబట్టి మాట్లాడుతుండు కదా. నేనేమంటున్నా అంటే వ్యత్యాసం ఏంటిది? రైతు బంధు ఎప్పుడు వేసినా 5 నెలలు 6 నెలలకు అంటే జనవరిలో మొదలు పెడితే జూన్ దాకా వేస్తూనే ఉన్నారు వాళ్ళు. రోజుకింత రోజుకింత రోజుకింత. ఎట్లా రైతులకు ఎట్లా వీళ్ళు ఇచ్చిరంటే, మనము మీకు ఎగ్జాంపుల్ చెప్తా. హోటల్లో కూర్చోగానే హోటలోడు మనం మీల్స్ కూర్చోగానే వాడు ముందు గ్లాస్ పెడతాడు, తర్వాత ప్లేట్ పెడతాడు, మళ్ళా ఒక 10-5 నిమిషాలకు వాడు గ్లాసులు నీళ్ళు పోస్తాడు. మొదలు ఇట్లా కూర ఒకసారి, అన్నం ఒకసారి, రొట్టెలు ఒకసారి. మనం కూడా చూస్తుంటాం, అరే ఏం రా నాయన గ్లాస్ పెడితే ప్లేట్ పెడితే అన్నం ఎక్కడదరా, ప్లేట్ పెట్టి అన్నం లేట్ చేస్తే ఎట్లరా అంటే కేసీఆర్ అట్లా అట్లా అంటే అంత సౌలతున్న నిధులు సౌలతున్నది, డబ్బులు సౌలతున్నాయి, ఇన్ని వసతులు అంటే వెసులుబాటు ఉన్న ఫైనాన్స్ వెసులుబాటు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు వ్యత్యాసం చెప్తున్నారు, అది మీరు గమనించారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అన్ని ప్లేట్లు అన్నం పెట్టి, గ్లాసు పెట్టి, గ్లాసులు నీళ్లు పోసి, కూరగాయలు అన్ని వేసి ఒకటే ఇట్లా ప్లేట్ ముందు పెట్టేశాడు. అంటే ఇమ్మీడియట్లీ అన్నం తినుకుంటూ, కూరగాయలు కలుపుకొని అన్నం తినుకుంటూ, నీళ్ళు దాక్కుంటూ అట్లా ఎట్ ఎ టైం డబ్బులు వేసేసాడు. అంటే 9,000 కోట్లు 9 రోజులు. ఇది తెలంగాణ రైతులు గమనించాలి. మళ్ళా మాకున్న ఇక్కడున్న మా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? ఆ రోజు కేసీఆర్ గారు చేసిన అప్పులకు మాకు బ్యాంకులో అప్పులు ఇచ్చేటోడు దొరుకుతలేడు. ఎందుకంటే బ్యాంకులని దర్వాజాలు బంద్ చేసిపోయారు వీళ్ళు. ఎవరు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారు ఆ రోజు 9 ఏళ్లలో మొత్తం సంకనాకిపించారు. రాష్ట్ర ఖజానానంతా సంకనాకిపోయింది మొత్తం. ఏం లేదాడ, తవ్వుదామన్నా బొక్కలు కూడా లేవు. మనం ఎవరన్నా బొంద పెడితే 10 ఏళ్లకు 20 ఏళ్లకు పోతే ఆ బొంద దొరికితే బొక్కలన్నా దొరుకుతాయి. ఇక్కడ బొక్కలు కాదు, బొక్కల చూర కూడా లేదు. ఇక్కడ అంత సంకనాకిపించేసారు. రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు. రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు. అయినా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ జవాబుదారుగా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు జవాబుదారుగా కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా మినిస్టర్లు అందరూ చాకచక్యంగా తెలివితోటి అన్ని జమ చేసి, ఎంత కష్టం ఉన్నా ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు వారు తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట వెసులుబాటు చేసుకొని ఎకరానికి 1000 రూపాయలు పెంచుకుంటూ 6,000 ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చారు. మేము కూడా మా గవర్నమెంట్ కూడా, నేను పొద్దున్నే వచ్చేటప్పుడు ఫోన్ చెక్ చేసిన, కొంతమంది రైతులకు ఫోన్ చేసిన. మా దగ్గర మా పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి అని ఉంటాడు, సిటీసీ చైర్మన్, ఆయన ఫోన్ చేసిన పొద్దున్నే గాంధీభవన్కి వచ్చేటప్పుడు. ఏంది రామరెడ్డి, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అని అడిగిన. నాకు 50 ఎకరాల భూమి ఉంది సార్ అన్నాడు. మరి ఏంది 50 ఎకరాల భూమి పైసలు వచ్చినాయంటే, 50 ఎకరాల భూమికి ఎకరానికి 6,000 చొప్పున ఆల్రెడీ పైసలు పడ్డాయి సార్ అన్నాడు. నాకే కాదు సార్, నేను 60 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, 60 ఎకరాల్లో కూడా వచ్చినాయి అని అన్నాడు. కాబట్టి ఈ 9 రోజులు 9,000 కోట్లు గుంటకాడికి మొదలుకుంటే ఎకరాల వరకు అందరికి ఎట్ ఎ టైం
రైతు బంధు రైతులకు వేయడం జరిగింది. ఇది సంతోషకరమైన వార్త, రైతులను సంతోషపెట్టే వార్త. ఈ మంచి ఇప్పుడు ఇది జూను, పంటలు వేసుకునే టైం ఇదంతా, పంటలకు ఇత్తనం పాడే టైం ఇదంతా. మంచి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు టింగుమని ఒకటే దాంట్లో వేసేసారు. టింగ్ 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 అనేది నేను కూడా కొన్ని సంవత్సరాల 5 నెలలు టింగ్ టింగ్ ఎట్లుంటది, 9 రోజులు టింగ్ టింగ్ ఎట్లుంటది ఏమని రైతులకు ఇది గమనించాలి. 9 రోజులకు 9,000 కోట్ల టింగ్ టింగ్ ఎట్లుంటది, 6 నెలలకు 6,000 కోట్లు టింగ్ టింగ్ ఎట్లుంటది, ఇది గమనించాలి. అది కరువుల డబ్బు లేని రాష్ట్ర బడ్జెట్లో ఇంత డబ్బు సమకూర్చి వేయడం జరిగింది. హరీష్ రావు గారు హర్షించాల్సింది పోయి ఆయన కడుపు ఉబ్బరమైనట్టుంది. అరే వీళ్ళు 9,000 కోట్లు 9 రోజులలో వేసేసిర్రు, క్రెడిట్ కొట్టేసిర్రు రైతుల దగ్గర. అరే మేము అంటే వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ వాళ్ళు చేసేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అని కొంత అపోజిషన్ పార్టీ నాయకుడిగా హరీష్ రావుకి కొంత కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంత ఉంటుంది సహజంగా. అది ఎప్పుడు వేస్తే ఏముంది, హరీష్ రావు వేసినామా లేదా, వేయకపోతేనేమో వేయలేదు అంటారు, వేస్తేనేమో ఎలక్షన్ వచ్చిన వేసిరు అంటారు. అరే అది నువ్వే అంటివి, ఇది నువ్వే అంటివి. మరి నీ మామ ఎలక్షన్ల ముందు ఎప్పుడు వేయలేడా? వాళ్ళు జీర్ణించుకోలేక టిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలను తప్పించుకునే దాంట్లో ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేస్తున్నారు వీళ్ళు. పైసా కూడబెట్టి, డబ్బులు కూడబెట్టి మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ ఘోరాలు ఈ రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేసారు మీరు. తెలంగాణ ప్రజల రాష్ట్ర ఖజానాని కేసీఆర్ గారి కుటుంబం దోపిడీ చేశారు మీరు. ఎంతో కష్టంతో కూడుకొని 9,000 కోట్లు రైతు బంధు ఈ రోజు రైతులకేస్తే రైతులు సంతోషం ఉన్న టైంలో ఇంకా మా మీద బురద జల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది. ఆ సంపదను సృష్టించిన దాంట్లో నుంచే సంపదన అంటే ఏంటిది, ఏదోటి సంపదన అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒక దిక్కు అప్పు తీసుకుంటూ మళ్ళీ ఒక దిక్కు అప్పు కట్టాలి. ఇక్కడ ఏం జరుగుతున్నది, వాళ్ళు చేసిన అప్పుకు మిత్తి కట్టుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ దాదాపు 6.5-7 లక్షల దాకా వాళ్ళు అప్పు చేసిపోయారు. ఆ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇక్కడ ఆ రోజు తెలంగాణ గడ్డ మీద రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన, రైతులకు ఇచ్చిన, మహిళలకు ఇచ్చిన, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే యొక్క ప్రక్రియలో అటు వాళ్ళు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కడుతూ కొత్తగా డబ్బుని సమకూర్చుకుంటూ అంచెల ఒకదాని వెనుక ఒకటి పథకాన్ని అమలు చేసుకుంటూ ఇప్పుడున్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నారు.
శ్వేతం లేదు, పత్రం లేదు. ఏం పత్రాలు నాయన ఉన్నదంతా సంఘానికి నేనే చెప్తా. ఏం ప్రయత్నం చేస్తాము? 7 లక్షల కోట్లు నాకి 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 పోయినవు, ఏముందన్నాడా? మా ఇంట్లో మనము రాత్రి వంట చేసుకుంటే భగవాన్ల కింద అడుగన మిగులుతుంది. అడుగు కూడా ఉంచలేడు ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్. గీకి గీకి నాకిపోయారు అంతా. ఏం లేదు. ఏం ముఖం పెట్టుకొని శీతవత్రం అడుగుతావు? ఇంకా ముఖం ఉందా హరీష్ రావు నీకు? కవిత ఎవరా బాబు? నాకు అర్థం కాదేమి మధ్యన. నేనేమంటున్నాంటే ఈరోజు చాలా మంచి దినము. నేను మా అమ్మ, ఈరోజు మంచి దినము. 9 రోజులు 9,000 కోట్లు రైతులకు టింగ్ మని డబ్బులు వడ్డీ, రైతులు సంతోషం ఉన్న రోజున మనము సంతోషాన్ని పంచుకునే ప్రెస్ మీట్ ఇదంతా. టింగ్ ఫోన్లో టింగ్ అంటది కదా, టింగ్ 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 టింగ్. ఎవరు అంటే నేనేమంటున్నా రాకేష్, ప్రస్తుతానికి రైతులు సంతోషం ఉన్న టైంలో మనము అపోజిషన్ నెగిటివ్ వార్తల మీద చర్చించుకోవడం వేస్ట్. నేను అనుకుంటా పోయిన గవర్నమెంట్లో అంతా ఫోన్లలోనే వాడుకున్నారు వాళ్ళంతా. అయితే మనకు అవసరమా ఇప్పుడు ఇది? ఎందుకంటే మన 9,000 కోట్లు 9 రోజులు ఇచ్చిన సంబరాలలో ఈ ప్రెస్ మీట్ లో అవసరమా? చెప్పమంటే చెప్తా, నాకేం లేదు మీకు. ఓకే, ఇప్పుడు ఏంది మన మీరు క్వశ్చన్ ఇది? నేను చెప్తున్నా కదా, 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ కుటుంబము, ఆ రోజుల వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ టాస్క్ ఫోర్స్, వాళ్ళు చేసిన పని ఏందయ్యా అంటే మన కాంగ్రెస్ పార్టీ మీద నిఘా ఏందంటే జగ్గారెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంకా చాలా మంది సీనియర్స్ మా అందరి మీద వాళ్ళు ఫోన్లు. నాకు చాలా మంది అంటారు, అన్నా నీ ఫోన్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారన్నా, నీ ఫోన్ ట్యాప్ అవుతున్నాయని చెప్పి. చేస్తే చేసుకోండిరా, ఏం పీకేది ఏముందిరా, చేస్తే చేసుకోండిరా అని అంటుంటే. అది విచిత్రం ఏంటంటే అసలు ట్యాప్ చేసేటోళ్ళు ఎవరు? పోలీసులే కదా. నాకు పోలీసులే చెప్తారు. అప్పుడు మేమంతా అపోజిషన్లో ఉన్నాం కదా, ఏదైనా ఇష్యూ మీద పోలీసులతో మాట్లాడితే, ఆ గవర్నమెంట్ ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడితే, అన్న మేము వాట్సాప్ నుంచి మాట్లాడతాం అన్న అంటారు. అదేందా వాట్సాప్ ఎందుకు, ఏమైతుంది అని అంటే, లేదన్నా మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని అన్నారు. పోలీసులు కూడా అన్నారు, కొంత పోలీసు అధికారులు కూడా మా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి. నిన్న మీ ఏమంటది ట్యాపా, మీ ట్యాపింగ్, మా ట్యాపింగ్, అందరు ట్యాప్ చేసుకుని ఏం చేసుకుంటాడు రా నాయన కేసీఆర్.
అంటే వాళ్ళు ఎంత బలహీనులు అయిపోయారంటే ఒక సీక్రెస్ గా ఉండాల్సింది కొంత ఏమనంటారు వీళ్ళని క్రైమ్ చేసే వాళ్ళ మీద పెట్టాల్సిన నిఘాని రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టి వాస్తవానికి కూడా వాళ్ళు వచ్చిన ఒక 1 year వదిలేసేసి ఒక దాదాపు 7-8 ఏళ్ళు వాళ్ళు ఇదే పని మీద ఉన్నారు. వాళ్ళు వాళ్ళ టార్గెట్ కొంత ఏళ్ల మీద ఉండే. నంబర్ 1 రేవంత్ రెడ్డి. మా జిల్లాలకు వచ్చేసరికి జగ్గారెడ్డిగా నేను ఉంటుంటే, కోమరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా కొందరిని టార్గెట్ పెట్టేసారు ఇప్పుడంతా. అంటే ఎలక్షన్లలో వాళ్ళు, అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఇప్పుడు మాకు ఎవరైనా పైసలు పంపిస్తే పైసలు కూడా పట్టేసారు కదా, డబ్బులు పట్టడము చెయ్యడము. మాకు ఎవరైనా డొనేషన్ ఇస్తే డొనేషన్ పైసలు పట్టడము. ఇంత దుర్మార్గమైన ఆలోచన, దుర్మార్గమైన పరిపాలన, నీచమైన పరిపాలన, దుర్వినియోగం చేసే పరిపాలన ఆ రోజు కేసీఆర్ కుటుంబం చేసింది. చెప్తా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈ సమాజంలో ఉండొద్దు అని ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ పోలీస్ అయినా చట్టపరిధిలో చట్టపరంగా పద్ధతిలో ఉండాలనే దానికి ఉండాలని ఈ యొక్క ఎంక్వైరీ స్టార్ట్ చేయించాడు. నేను అనుకుంటా రాత్రి వీళ్ళు ఫోన్ల కాడనే వండుకునేటోళ్ళేమో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూతురు కవిత. ఆయన ఎవరప్పుడు టాస్క్ ఫోర్స్ ఆయన ప్రభాకర్ రావుని, మళ్ళీ ఆయన ఎవరు ఇంకొక ఆయన రాధాకృష్ణరావు. అరే లాస్ట్కి పెళ్ళాలతో మాట్లాడుకున్నప్పుడు రికార్డ్ చేశారు కొడుకులు. అరే నీ అమ్మాయి ఎవరిది ఇది కూడా చేస్తారా నాయన? ఎవరా మీకు చెప్పింది? ఎవడో ఒక క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు చేసి ఇన్ఫర్మేషన్ డాటా కలెక్ట్ చేసుకోవాలి. కానీ దుర్వినియోగం చేసారు. చెయ్యొద్దు అట్లా. ఏ గవర్నమెంట్ ఉన్నా చెయ్యొద్దు అట్లా. నేనేమంటున్నా, క్రైమ్స్ మీద నిఘా పెట్టి రికార్డ్ చేయడం వేరు. ఏమి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరామరెడ్డి మేమన్నా ఇదా? డెమోక్రసీ లీడర్స్ కదా. ప్రజాస్వామ్య పరిధిలో చట్ట పరిధిలో న్యాయ పరిధిలో రాజకీయ వ్యవహారాలు చేసేటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ లీడర్ల మేము. దయ్యాలు వచ్చి వేదాల్లో లేచినట్టుందా మరి? టూ మచ్ ఇది. దయ్యాలు వచ్చి దేవుని తిడితే ఏమంటాం చెప్పి? అదా ఇదా చెప్తే కదా, దయ్యాలు వచ్చి దేవుని తిట్టినట్టున్నాయి కదా. ఇదే కదా. నేనేమంటున్నా అంటే వాళ్ళ కేసీఆర్ కుటుంబ పంచాయతీ ఏందో తెలుస్తలేదు. సరే, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, వారసత్వం అనేది కొడుకుకే ఉంటుంది, కూతురుకి ఉండదు. కొడుకు లేకపోతే కూతురు వస్తుంది వారసురాలుగా. ఇది కాబట్టి అది అలా వెంటి వ్యవహారం. ఒకటి మరి నేను చూస్తున్నా, రోజు మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్ చూస్తున్నా. మరి ఓవర్ యాక్షన్ కవిత, ఓవర్ యాక్షన్.
మరి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. హూ ఇస్ కవిత? కవిత ఎవరు? నీ లీడర్షిప్ క్వాలిటీ ఏంది? నీ యొక్క లీడర్షిప్ పర్సనాలిటీ ఏంటి? ఒక్క కేసీఆర్ కూతురు అనే ఒక్క దాని మీద నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరమా? ఆమె బయటకు పోతే ఏంది, లోపల ఉంటే ఒరిగేదేంది, పోయేదేంది? నేనేమంటున్నానంటే నీ పొలిటికల్ యొక్క పర్సనాలిటీ పెంచుకోవడానికి మీ అయ్య నిన్ను రిజెక్ట్ చేసినా, మీ అన్న నిన్ను రిజెక్ట్ చేసినా, నీ పొలిటికల్ పరిస్థితానికి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి వస్తున్నావు. కానీ దానికి నాకైతే పెద్దగా ఏమి రెస్పాన్స్ కావాల్సినంత రాజకీయ నాయకుడు కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. నువ్వెందుకు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూతురికి చెప్పు. ఎందుకు అవసరం లేదు నీకు అట్లా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పర్సనాలిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనాలిటీ ఇద్దరిది ఈక్వల్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అనుకుంటే అర్థం ఉంది. అందుకే అన్న, దయ్యాలు వచ్చి దేవుళ్ళ గురించి మాట్లాడు. దయ్యాలు వచ్చి దయ్యం ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి. దేవుళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మా మినిస్టర్లు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మా పాత్ర ధర్మం పాత్ర, దేవుని పాత్ర. దేవుడు అంటే ఎవరు? ధర్మం పాత్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఎందుకు అనవసరంగా గెలుపుతావు, తిట్టిపించుకుంటావు, ఆడామేవు? పెద్ద పెద్ద మాటలు నీకు అవసరమా? ఏం అవసరము? ఇప్పుడు నువ్వు ఆడామే అయిపోయినావు. తిడితేనేమో తిట్టినంటారు, తిడితే ఏడుస్తావు. మళ్ళా ఆడోళ్ళని ఏమన్నా అన్నామంటే ఆడోళ్ళని అన్నారంటారు. మళ్ళా నువ్వు ఆడామ తీరే ఉండు. నీకెందుకు ఈ మొగల పంచాయతీ? ఎందుకు వస్తున్నావు ఇలా? అప్పుడు బతుకమ్మలు ఆడుకుంటూ కదా, బతుకమ్మలు ఆడుకుంటావు. అట్లా ఎందుకు నీకు ఇదంతా? ఏదో మీ నాయన పుణ్యమని నువ్వు లీడర్ అయినావు, ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ నువ్వు ఆడిగా అట్లా ఉండు. అట్లా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి? మా వాళ్ళు స్పోక్స్ పర్సన్, మా లీడర్ల కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు అదేమని అన్నారు అనుకో, నోరు జారీరు అనుకో, మళ్ళా నీ ఏడుపులు పొబ్బోలు ఇవన్నీ అవసరమా? మళ్ళీ దానికి ఒక కొత్త యాక్టింగ్ చేస్తారు మళ్ళీ వీళ్ళు. మీ అయ్యే సీఎం ఉన్నప్పుడు ఆడోళ్ళ పంచాయతీ లేదు, ఆడోళ్ళ గురించి మాట్లాడకపోతే అప్పుడు బీసీలు అధికారాలే. ఏం డ్రామాలు రా నాయన, డ్రామాల కంపెనీ అయిపోయింది మీది ఇల్లు. ఏమని కాబట్టి నేనే అప్పుడు చాలాసార్లు అన్న, మనోళ్ళు అడుగుతుంటే వాళ్ళు ఇక్కడ స్కీము ఆ పని చేయాలి. నువ్వే ఒక డాన్ అయిపోతావు. మా ఆడొక పాపం కేజ్రీవాల్ తీసుకోపోయి ఆ లోపల పడేస్తేవి. నీ లిక్కర్ కదా పోయ్యా ఆడ సిసోడి అని పాపం ఆడ ఏడాది ఉండే లోపల ముఖ్యమంత్రి 6 నెలలుండే.
కారణం కాదు, వాళ్ళు కవిత చక్కర్లో పడ్డారు. అదే లిక్కర్ దాంట్లో పాపం ఈ లిక్కరు, అసలు లిక్కర్కి డబ్బులు ఆడికేంచి వచ్చినాయి అన్ని 100 కోట్లు. అరే అన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకు? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇది 100 కోట్లు ఢిల్లీలో, ఇక్కడ నేను 100 కోట్లు ఢిల్లీలో కేజ్రీవాల్ దగ్గర కూర్చొని, సిసోడియా దగ్గర కూర్చొని ఆడ 100 కోట్ల రూపాయలు ఆడ లిక్కర్ బిజినెస్ చేయడానికి డబ్బులు నువ్వు ఎక్కడ నుంచి తీసుకుపోయినావు? జవాబు చెప్పు ఫస్ట్. నువ్వు 4 నెలలు 5 నెలలు నువ్వే జైలు ఉంటివి. జోక్ జేక్ తిరుపాల్. ఇప్పుడు అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టట్లేడు. వాళ్ళ సంగతి తర్వాత. ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళా ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈయనే మేము ప్రజల దగ్గర, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో పథకాలను అమలు చేస్తూ, మీరు నిన్న కూడా చూసారు కదా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ఈ 3 ఏళ్ళు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు. ఆల్రెడీ దాన్ని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు. ఇంకొక ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఆయన 5 ఏళ్ళకి దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్ గానే ఉన్నా. మా దాంట్లో మళ్ళా ఉన్నారు ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే పార్టీ. మేమేమి సీరియస్ గానే ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ పోరాటాలు, ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తూ రూలింగ్ వచ్చినట్టు సర్వీస్ ఇస్తున్నాం. నేను అందుకే మొన్న కూడా పిఎస్సీ క్యాపిటల్ చెప్పిన, గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు అందుబాటు లేని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లందరూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా పాలన చేస్తూ ఈ కరువులో ఉన్న ఈ రాష్ట్ర ఖజానాని డబ్బులు నింపుతూ సర్వీస్ చేస్తూ అంచెలంచెలుగా సర్వీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 17 నెలల్లో 17-18 నెలలు కనబడుతుంది. ఇది రిజల్ట్. ఇది గుండె మీద చేసుకొని చెప్పండి. ఎంటైర్ తెలంగాణలో ఉన్న మీడియా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ మీడియానే కాదు, ఎంటైర్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సంస్థల యజమానులు కానీ, లేదా ఆల్ పార్టీస్ మీడియా రిపోర్టర్లు కానీ, ఈ రోజు స్వేచ్ఛ స్వతంత్రంతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు మీకు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే హక్కు, స్వేచ్ఛగా డిబేటర్లు మాట్లాడే హక్కు, గాలి పీల్చుకునే హక్కు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసే హక్కు, రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసే హక్కు, సెక్రటేరియట్లు ఎవరంటాలు పోయి అధికారులను కలిసే హక్కు, స్వేచ్ఛ, ఈ 18 నెలల్లో ఇంతటి ఇలాంటి పరిపాలన, ఇది ప్రజలు హ్యాపీగా ఉన్నారు. పోయిన గవర్నమెంట్ లో కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పోతే కేసీఆర్ నాయుడికి టాబ్లెట్ ఇస్తానే రోజులు. కానీ ఈ పాలనలో పేషెంట్ డైరెక్ట్ గా పోయి ఎవరికి ప్రభుత్వం డైరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకునే స్వేచ్ఛ, చాలా తేడా ఉంది. అందుకే ఉన్న పిఎస్సీ మీటింగ్ లో నేను చెప్పిన. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మేమందరము సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో
మేమందరము ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజా సర్వీస్ చేసుకుంటూనే ఉంటాము. మేము అప్పీల్ చేస్తుంటాము ఎప్పుడు తప్పుడు. అందుకే నీ మాట మీరు అడిగిన ప్రశ్నకి చెప్పిన, నేను తిరుపాలు నువ్వు అడిగిన ప్రశ్నకి అందుకే జవాబు చెప్పిన. ఇంకా మూడు మాకు ఇంకా అటు ఇటు మేము అడుగుతున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు మేము మా సర్వీసు మొదలు పెట్టినాము ఇంత కష్టకాలంలో. అందుకే నెక్స్ట్ ఇంకా 8.5 సంవత్సరాలు మాకు ఇవ్వాలి, అవకాశం ఇవ్వండి, మంచి ఇంకా మెరుగైన సర్వీస్ ఇచ్చుకుంటూ పోతాము. సార్ ప్రెసిడెంట్ సీఎం ఉన్నాడు కాబట్టి మళ్ళీ అడిగిండు, కంటిన్యూ. నేను కాంట్రవర్సీ మొదలు నుంచి లేను కాబట్టి 10 ఏళ్లకు నేను క్లెయిమ్ చేస్తున్నా. మా సర్వీస్ పబ్లిక్లో ఉండేదే కదా, ఫుల్ టైం కదా మేము. మా ఏమి వాళ్ళ ఇంటి దుకాణాలు కావు కదా, ఏది కేసీఆర్ ఫ్యామిలీ దుకాణాలు కావు కదా. చెప్పండి, మా నాయకులలో మా మీద ఇట్లున్నాయి పంచాయతీలు ఏమన్నా? కాబట్టి ఏదున్నా కేసీఆర్ కుటుంబం సంగతి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడితే మీకు కరెక్ట్ గా బాగుంటుంది అని సలహా ఇస్తూ, ఈరోజు మంచి దినంగా భావిస్తున్నా. నిన్నటి వరకు 9 రోజులు 9,000 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్, మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అన్ని అకౌంట్ల పైసలు పడ్డాయి. రైతులందరూ హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు.